మేడం మీరు చెప్పినట్లే ఆవిడ్ని పక్కాగా డైవర్ట్ చేశాను మేడం. ఒక్కొక్క అడుగేస్తూ అడవి లోపలికి వెళ్ళేలా చేశాను మేడం. కానీ కొంత దూరం వెళ్ళాక నాకే కనిపించలేదు మేడం. ఏం చేయాలి? వెతకాలరా వెతకాలి. అది ఎక్కడుందో తెలుసుకొని దాన్ని అక్కడే చంపాలి. చాలా వెతికాను మేడం. ఆమెను వెతికే ప్రాసెస్లో నేనే రూట్ మిస్ అయ్యాను. చీకటి పడుతుంది, భయం వేసింది. ఏం చేయాలో తెలియక వెనక్కి వచ్చేసాను మేడం. అదే అదే వెనక్కి తిరిగి వచ్చి తప్పు చేసావురా. మేడం కళ్ళు లేనిది, అడుగు కూడా కదలలేంది ఏ క్రూర జంతువులకు బలైపోతుంది అనుకున్నాను మేడం. లేదా ఏ లోయలోనో పడి చనిపోతుంది అనుకున్నాను మేడం. కానీ ఇది బ్రతికొచ్చింది, చాలా సేఫ్ గా తిరిగి వచ్చింది. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నీ మీద డౌట్ వచ్చి నేను వెళ్ళాను. మరి ఇంకేంటి మేడం, చంపేయాల్సింది. రేయ్, చిన్న నాకు తెలీదేంటి? నేను పంపించింది దాన్ని ఒంటరి దాన్ని చేసి చంపేయమని. కానీ నేను వెళ్ళేసరికి గుట్ట నక్కల్లా మా కుటుంబం అంతా నా చుట్టూ కూర్చున్నారు. అయినా అది వాళ్ళ కంట పడకుండా చేశాను, కానీ చంపే అవకాశం రాలేదు. చివరికి దాని అదృష్టం బాగుండి వాళ్ళ చేతులకే చిక్కింది. సారీ మేడం, ఇంకొక అవకాశం ఇస్తే. ఆ? ఇప్పుడు ఏం ఓడబీకావని ఇంకొక అవకాశం అడుగుతున్నావు? ఇప్పటి వరకు ఉద్ధరించింది చాలు, వెళ్ళు. పో. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే దరిద్రుడంతా నాశనం చేశాడు. ఇంకా ఏం ట్రై చేయాలో? సింధురా, సింధురా, ఇంకా పడుకోలేదంటమ్మా? అది మరి తులసి గురించి ఆలోచిస్తున్నాను. జరిగిన దారుణం గుర్తొస్తుంటే నిద్ర పట్టట్లేదు నాన్నగారు, నిద్ర పట్టట్లేదు. నిజమేనా? ఏ దేవుడు కరుణించాడో కానీ చాలా పెద్ద గండమే తప్పింది. ఏమైనా తులసి మహర్జాతకురాలమ్మా. ఆపదలన్నీ పగబట్టినట్టు మీదకొచ్చినా బ్రతికి బయటపడుతుంది. తులసి మంచితనమే ఆ అమాయకురాల్ని కాపాడు. నిజమే నాన్నగారు. ఈ రోజు తులసికి ఏదైనా జరగరాంది జరిగితే అసలు మనం ఏమయ్యే వాళ్ళం ఊహించుకుంటేనే ఊపిరి ఆడట్లేదు. జరగదమ్మా, నా తల్లికి ఏమీ జరగదు. తను పూజించిన ఆ దేవుడే తులసికి కంచెలా కాపు కాస్తాడు, కవచంలా కాపాడతాడు. సరే, లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఆ, ఆ, కాపాడుతాడు కాపాడుతాడు. రే ముసలోడా, ముల్లోకాల్లో ఉన్న దేవతలందరూ ఏకమై వచ్చినా ఈ సింధూర చేతుల్లోంచి దాన్ని కాపాడలేరు.
మహాలక్ష్మీదేవతానుగ్రహ మహాలక్ష్మీదేవత మహాలక్ష్మీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘ సౌభాగ్యవతీ భవ. బాబు, గుళ్ళోకి రాకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావే, అమ్మాయి రాలేదా? రాలేదు పంతులు గారు. ఏంటి బాబు అలా ఉన్నారు? బాబు, మీరు దేని గురించి బాధపడుతున్నారో అర్థమైంది. దిగులు పడకండి. ఊళ్ళో అందరి తలల్లో నాలుకలా ఉంటూ మీ ఇంటికి 1000 కాంతుల వెలుగుల్ని పంచే అమ్మాయి గారిని ఆ దేవుడు అంధురాన్ని చేసి మీకు తీరని అన్యాయమే చేశాడు. అధైర్యపడకండి. కష్టాలు పెట్టిన ఆ పరమేశ్వరుడే మీ కన్నీళ్లు తుడుస్తాడు, మీ వెంట తోడై నిలుస్తాడు. ఆ దేవుడు అనేవాడు ఉంటే కదా పంతులు గారు కన్నీళ్లు తుడవటానికి. అసలు భగవంతుడు అనేవాడే లేడు. ఉన్నాడు అనుకోవడం భ్రమ. బాబు, అవును పంతులు గారు. చీమకు కూడా హాని చేయని నా భార్య కళ్ళ మీద ఆ దేవుడికి కన్ను కొట్టింది. అందుకే నా భార్యని అవిటిదాన్ని చేశాడు. ఆయన కక్షకి తలొక్కి నా భార్యకి అన్నీ నేనే కాపాడుకోవాలనుకున్నాను. కానీ ఎటు చూసినా గండాలే, ఏం చేసినా ప్రమాదాలే జరుగుతున్నాయి. ఇంకేం చేయను పంతులు గారు. నమ్మాలి బాబు. ఆ భగవంతుణ్ణి మనసా వాచా కర్మనా పూజించాలి. కోరి కొలిచిన వారికి కొండంత అండగా ఉంటాడు. చెప్పండి పంతులు గారు, నిష్ఠతో ఎన్ని కష్టాలు పడితే ఆ దేవుడు నా తులసిని కరుణిస్తాడో చెప్పండి. నా భార్య కోసం నా రక్తాన్ని ధారపోయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, నేనేం చేయాలి? బాబు, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ పూజ చేయవలసినది నువ్వు కాదు, నీ భార్య. నీ భార్య చేత వ్రతం చేయించు. ఏం పంతులు గారు, భార్య అంటే భరించేది, భర్త కోసమే బ్రతికేది, భర్త బావు కోసమే పూజలు చేసేది. ఆనాటి నుండి ఈనాటి వరకు అన్ని భార్యలు చేయాలా? భార్య క్షేమం కోసం భర్త చేసే వ్రతాలుండవా? అర్థాంగి ఆయుష్ కోసం భర్త చేసే పూజలుండవా? చెప్పండి పంతులు గారు, నా భార్య ఆనందం కోసం, నా ఇల్లాలి సుఖం కోసం నేను ఆ వ్రతం ఆచరించాలనుకుంటున్నాను. ఏం చేస్తే ఆ దేవుడికి మా మీద దయ కలుగుతుందో చెప్పండి. ఆహా, ఎంత గొప్ప మనసయ్యా నీది. ఇన్నాళ్ళు భర్త కోసం భార్యలు ఏమి చెయ్యాలని అడిగిన వాళ్ళనే చూశాను గాని, ఇల్లాలి బాగు కోసం ఇంత తాపత్రయపడుతూ భార్య క్షేమం కోసం దీక్ష పూనుతానన్న ఏకైక వ్యక్తిని నిన్నే చూస్తున్నాను. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది బాబు. పంతులు గారు, నా ఆవేదన ఆ దేవుడికి చేరే మార్గం చెప్పండి. ఏ వ్రతం చేస్తే ప్రాణానికి ప్రాణమైన నా భార్యని కాపాడుకోవచ్చో చెప్పండి. బాబు, భార్య క్షేమం కోసం ప్రత్యేకించి చేసే వ్రతాలేమీ లేవు. కానీ తను ఆరాధించే వాళ్ళ క్షేమం కోసం ఎవరైనా చేసే హోమం ఒకటి ఉంది. అదే పాశుపత మృత్యుంజయ హోమం. నియమనిష్టలతో ఈ హోమం చేస్తే అన్ని పీడలు తొలగిపోయి అంతా శుభమే జరుగుతుంది. చేస్తాను పంతులు గారు, మీరు చెప్పినట్లే ఆ హోమం జరిపిస్తాను. ఎప్పుడు చేయాలో చెప్పండి. వచ్చే సోమవారం చాలా మంచి రోజు, దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజే మొదలు పెట్టడం శుభదాయకం. అలాగే పంతులు గారు. దీర్ఘాయుష్మాన్ భవ.
నువ్వు అమ్మల కన్నా అమ్మవి. కానీ మరో అమ్మ తన బిడ్డని కళ్ళ చూడక ముందే కష్టాలు కమ్మేసి అపాయాలు తనని అతలాకుతలం చేస్తున్నాయి. తల్లి బిడ్డల్ని మింగేయాలని ప్రయత్నిస్తున్నాయి. కన్నీళ్లతో నీ కాళ్ళని కడుగుతున్నాను. నా భార్యని చిన్న చూపు చూడొద్దమ్మా. నా ప్రాణాన్ని కాపాడు తల్లి, కాపాడు. తులసి, ఇదిగోమ్మా పాలు తీసుకో. అవునమ్మా, ఉదయం నుంచి అల్లుడు గారు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారమ్మా. అదేంటమ్మా, ఎక్కడికి వెళ్ళినా నాకు పదే పదే నీ గురించి చెప్పి మరీ వెళ్ళేవారు. మాటైనా చెప్పకుండా ఇలా బయటికి వెళ్ళడం ఏంటి? అమ్మా, ఆయన గురించి తెలిసిందే కదా. ఏమండి, రేపటికల్లా మెడిసిన్స్ అయిపోయేటట్టున్నాయి అన్నాను. అంతే, ఇప్పుడే తీసుకొస్తానని వెళ్ళిపోయారు. నాకు చెప్పే వెళ్ళారమ్మా. అయినా మందుల కోసం అని వెళ్ళిన మనిషి ఎంతసేపైనా రాకపోవడం ఏంటి? వచ్చేస్తారులే అమ్మా, దారిలో ఇంకేదైనా పని పడిందేమో. ఏంటోనమ్మా, అబ్బాయిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నీ గురించే ఆలోచిస్తూ తనని తానే మర్చిపోతున్నాడు. ఏ క్షణంలో నీకేమవుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఈ ఆవేదనకి అంతెక్కడో అర్థం కావడం లేదు. అమ్మా, అది నా దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో అర్థం కావట్లేదు. నా గురించి తప్పించిపోతున్నందుకు సంతోషపడాలో, ఆయనకింత మానసిక క్షోభని మిగిల్చినందుకు బాధపడాలో అంతు చిక్కట్లేదు. అందుకే నిత్యం మా అమ్మవారిని తలుచుకొని ఆయన్ని క్షేమంగా చూడు తల్లి అని వేడుకోవడం తప్ప నేను ఇంకేం చేయగలనమ్మా. తల్లికి దయ కలిగి నువ్వు ఏ ఆటంకం లేకుండా పురుడు పోసుకుంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? పాలు తాగమ్మా. సోది జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. సోది చెబుతానమ్మా, సోది సోది చెబుతానమ్మా, సోది జరిగింది. ఇదిగో సోదమ్మా, ఒకసారి వెళ్ళారా? వద్దన్నా వద్దన్నా తల్లి, నీ తానికే వస్తున్నా. అమ్మా తులసి, ఏంటి? ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. అమ్మా ఎందుకు? ఇలా రా అమ్మా. నీ తానికే వస్తున్నా, నీకోసమే వచ్చినానే తల్లి. నిన్ను దాటి పోను, సత్యం చెప్పే ఎరుకల సాని నేను. సోదోయమ్మ సోది ఏంటే తల్లి? ఒకసారి లోపలికి రామ్మా. రామ్మా, కూర్చోమ్మా. తులసి,
కూర్చో. అమ్మా, ఏంటిదంతా? కూర్చో, చెప్తాను. కూర్చో. అమ్మా సోదమ్మా, నా బిడ్డకి... వద్దే తల్లి వద్దు, నాకేమి చెప్పొద్దు. నీ ఇంటి బాధ తెలుసు, నీ మనసులోని గుట్టు తెలుసు. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? తులసి, సోదమ్మ మాట అంటే పెరుగన్న మూట అంటారు. ఏదైనా దారి చూపుతుందేమోనన్న ఆశ. చక్కటి మాట చెప్పినావే తల్లి. మధుర మీనాక్షమ్మ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు. ఈ కూనకొచ్చిన కట్టం అంతా ఇంతా కాదు, సీతమ్మ కట్టాలు. ఎనలేని గండాలు, అడిగెత్తే గుబులైతది, ఆగితే దడపుడతాది. ఇన్ని కట్టాల్ని ఎలా తట్టుకుంటున్నావు తల్లి? అదేనమ్మా నా బాధ. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. నా బిడ్డ కడుపులో నలుసు పడ్డ దగ్గర నుంచి ఊపిరి సలపని గంటాలు, ఉక్కిరి బిక్కిరి చేసే ప్రమాదాలు. ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వే ఏదైనా దారి చూపాలి. కంగారు పడకే తల్లి, నమ్ముకున్నోరికి ఆ అమ్మోరు అన్యాయం చెయ్యదు, అక్కున చేర్చుకుంటాది. నీ బిడ్డ సామాన్యురాలు కాదే తల్లి, ఆ కాళీమాతకే కంటిరెప్పైనాది. ఆ పార్వతమ్మ ఒడిలో పసిబిడ్డైనాది. నీ బిడ్డకి కట్టమొత్తే ఆ తల్లి ఊరుకుంటదా? కన్న బిడ్డలా కాపాడుకుంటాది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నా. ఏం చేస్తే నా బిడ్డ ఈ గండ నుంచి గట్టెక్కుతుందో చెప్పమ్మా. దిగులు పడకే తల్లి, నీ బిడ్డ నా బిడ్డ అనుకున్నా, కన్నీళ్లు తుడుతానంటున్నా, మాట చెప్పి మాయ సేను, మనసు పెట్టి మంచే చేత్తా. ఈ కూన చుట్టూ కంచె వేత్తా, దుష్ట శక్తిని అదిమి పడతా, బాధనంతా తరిమి కొడతా. చూడు తల్లి, ఈ కూన నన్ను నమ్మింది. నేను నిన్ను నమ్మడం ఏంటి? నన్నంటే నన్ను కాదే తల్లి, ఆ అమ్మోరు తల్లిని. అందుకే నీకొక అమూల్యమైన ఏరుముక్కనిస్తున్నా. ఈ ఏరుముక్కని పాలల్లో వేసి కాళీమాత కాళ్ళ దగ్గర ఎట్టు. దీన్ని 3 రాత్రుళ్ళు నీ బిడ్డ తలకిందెట్టుకొని నిద్రపోవాలి. వచ్చే పౌర్ణమి నాడు ఈ ఏరుముక్కను ముడుపు కట్టి నీ బిడ్డ పైనుంచి తిప్పి అర్ధరాత్రి ఊరు శివరనున్న అమ్మవారి గుడి దగ్గరున్న చెట్టు కట్టించు. కట్టమనేది నీ బిడ్డ దరికి రాదు. ఇది ఈ సోదమ్మ ఆన, తీసుకో తల్లే. నిజంగా నువ్వు చెప్పినట్టు చేస్తే నా బిడ్డ సంతోషంగా ఉంటుందా? పిచ్చి తల్లి, చేసి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. కాని ఒక్క మాటే తల్లి, ఈ విషయం 3వ కంటికి తెలియకుండా జరిగిపోవాలా.